1996లో మెర్సిడీస్ బెంజ్ F200 అనే జాయ్స్టిక్తో కంట్రోల్ అయ్యే కార్ని ఇన్వైట్ చేసింది. మైక్ ది హెడ్లెస్ చికెన్. 1945లో మైక్ అనే ఒక మగకోడి తల లేకుండా 18 నెలలు జీవించింది. తల నరికిన తర్వాత దాని మెదడుకి సంబంధించిన కండరం చెదిరిపోకుండా మరియు రక్తం గడ్డకట్టడం వల్ల అది చనిపోలేదు. ఇది ఇలా ఉంటే తల లేకపోయినా సరే అది మామూలు కోడిలో తిరిగేది. దాని యజమాని చిన్నపిల్లలకు తాగించే టానిక్ డ్రాపర్ ద్వారా దానికి ఆహారాన్ని అందించేవాడు. ఏదేమైనా తల లేకపోయినా 18 నెలలు జీవించడం అనేది ఒక మిరాకిల్. ఎండాకాలంలో ఈఫిల్ టవర్ దాని హైట్ 7 అంగుళాల వరకు పెరుగుతుందట. ఎండాకాలంలో విపరీతమైన వేడి కారణంగా ఈఫిల్ టవర్లో ఉండే లోహం విస్తరించడం వల్ల దాని పొడవు 7 అంగుళాల వరకు పెరుగుతుంది. ప్రపంచంలో అన్ని దేశాల యొక్క జెండాలు ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి, కానీ ఒక నేపాల్ దేశం జెండా మాత్రం డిఫరెంట్ షేప్లో ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడున్న అమెరికన్ ఫ్లాగ్ని రాబర్ట్ హెప్ట్ అనే 17 ఏళ్ల హై స్కూల్ స్టూడెంట్ అతని స్కూల్ ప్రాజెక్ట్ కోసం డిజైన్ చేశాడు. రాబర్ట్ హెప్ట్ అతని స్కూల్ ప్రాజెక్ట్ కోసం 13 స్టార్లు 13 గీతలు ఉన్న అమెరికన్ జెండాను న్యూ వర్షన్ ఫ్లాగ్ అనే టైటిల్ ఇచ్చి 50 స్టార్లను పెట్టి 13 గంటలు కష్టపడి జెండాను కుట్టాడు. చాలా కష్టపడి పనిచేసినప్పటికీ రాబర్ట్కి అతని గురువు B గ్రేడ్ ఇచ్చాడు. ఆ గ్రేడ్తో రాబర్ట్ నిరాశ చెందాడు. అతనికి వచ్చిన గ్రేడ్ గురించి అతని గురువుతో చర్చించాడు. అతను పడ్డ కష్టం గురించి చెప్పాడు. US కాంగ్రెస్ తన డిజైన్ ఎంచుకుంటే అతని గ్రేడ్ని Aకి మారుస్తానని సరదాగా చెప్పాడు. అది సీరియస్గా తీసుకున్న రాబర్ట్ అతని డిజైన్ని కాంగ్రెస్కి సబ్మిట్ చేశాడు. ఇద్దరిని ఆశ్చర్యపరిచే విధంగా కాంగ్రెస్ రాబర్ట్ డిజైన్ ఎంచుకుంది. ఆ తర్వాత రాబర్ట్ గ్రేడ్ Aకి మార్చబడింది. ఇది మాత్రమే కాకుండా డిజైన్ సబ్మిట్ చేసిన కొంతసేపటికి అది అమెరికన్ కొత్త జెండాగా ఎంపికైంది. ఆస్ట్రేలియాలో ఉన్న యూకలిప్టస్ ట్రీని గ్రీన్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆ చెట్టు ఆకుల్లో కొమ్మల్లో బంగారం ఉందని ఆస్ట్రేలియన్ రీసెర్చ్లో నిర్ధారించారు. భూమి లోపల కొన్ని మీటర్ల వరకు దాని ఏర్లు వ్యాపించి భూమిలో ఉన్న బంగారాన్ని దాని ఏర్ల ద్వారా ఆకుల్లోకి తీసుకుంటుంది. ప్రపంచంలోని అత్యంత పొడవైన రైల్వే లైన్ ట్రాన్స్ సైబీరియన్ రైల్వే. దీని మొత్తం పొడవు 9289 కిలోమీటర్లు. అంతేకాకుండా ఇది 3900 బ్రిడ్జిలను దాటుకుంటూ వెళ్తుంది. రెయిన్బో మనందరం చూస్తున్నట్టు ఇలా హాఫ్ సర్కిల్లా ఉండదు, కంప్లీట్ సర్కిల్లా ఉంటుంది. భూమి ఉపరితలం కారణంగా మనం దీన్ని సగమే చూడగలుగుతున్నాం. రెయిన్బో పగటిపూటే కాదు, రాత్రిపూట కూడా వస్తుంది. పగటిపూట వస్తే రెయిన్బో అంటాం, రాత్రిపూట వచ్చేదాన్ని మూన్బో అంటాం. మన భారతదేశంలో 3 లక్షలకు పైగా మసీదులు ఉన్నాయి.